సో గైస్ వీడియో అయితే చూస్తారు కదా! చాలా అంటే చాలా అమేజింగ్‌గా వచ్చేస్తున్నాయి. అండ్ మన సబ్‌స్క్రైబర్స్ చాలా మంది కూడా రిక్వెస్ట్ అయితే చేశారు. అన్న మేరీ క్రిస్మస్ వచ్చేస్తుంది. ఒక్క ఫోటో ఎడిటింగ్ చేయండి అని. అండ్ గైస్ అది కూడా కైన్ మాస్టర్‌లో చేయమని రిక్వెస్ట్ అయితే చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు మీ ఫోటోస్ పెట్టుకొని ఇదే స్టైల్‌లో మేరీ క్రిస్మస్ అంటూ ఒక బ్యూటిఫుల్ ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు. వితిన్ 2 నుంచి 5 సెకండ్స్‌లో అండ్ 5 సెకండ్స్ కాదు సారీ 2 మినిట్స్ నుంచి 5 మినిట్స్‌లో అయితే ఎడిటింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ చేయాలో మీకు టోటల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి వీడియో కిందనే రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట సింబల్‌ని యాక్టివేట్ చేయండి. సో గైస్ ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. గైస్ ముందుగా మీరైతే కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అండ్ నేను రీసెంట్‌గా చాలా మంది కైన్ మాస్టర్ వాటర్ మార్క్ వస్తుంది అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రాబ్లమ్ వస్తుంది అన్నీ కూడా అడిగారు. అండ్ దాంట్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో లింక్స్ ప్రొవైడ్ చేశా. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఓకే. సో అక్కడ నుంచి మనకు క్రియేట్ ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ ఆప్షన్ క్లిక్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఇందులో మనకు 3:4 రేషియోని సెలెక్ట్ చేసి క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే. సో సెలెక్ట్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్‌లో పెట్టేయండి. డైరెక్ట్‌గా గైస్ ఇక్కడ నేను బ్యాక్‌గ్రౌండ్‌లోకి వచ్చేసి ఇక్కడ నేను మేరీ క్రిస్మస్ అనేది డైరెక్ట్ ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. ఇక్కడ పాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్‌లోకెళ్ళేసి మీరు ఈ విధంగా ఆ ఇమేజ్‌ని ఇలా మనకు ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఓకే. సో మీరు పర్ఫెక్ట్‌గా మనకు స్క్రీన్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకొని అట్ ద సేమ్ టైమ్ ఇంకా మీకు ఏదైనా కావాలనుకుంటే జూమ్ కూడా చేసుకోవచ్చు. జూమ్ ఇన్, జూమ్ అవుట్. ఓకే. సో ఇక్కడ మనకు ఈక్వల్ టు మీద ట్యాప్ ఇచ్చేయండి. సో ఇక్కడ మనకు బ్యాకప్ వస్తే మనకి ఇక్కడ చూడొచ్చు పర్ఫెక్ట్‌గా అది ఈ లెవెల్‌లో ఉంది. ఇంకా లేయర్ మీద టచ్ చేయండి. మీడియా ఆప్షన్‌లోకెళ్ళండి. అండ్ గైస్ ఇక్కడ నుంచి మీ ఫోటోస్ మీరు ఎవరి ఫోటోస్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోస్‌ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అన్నీ కూడా మన ఫోటోస్ మేబీ ఫుల్ స్క్రీన్‌లో ఉండేటట్టే చూసుకోండి. అప్పుడే వర్క్ అవుతాయి. ఓకే. సో అది కూడా బ్యాక్‌గ్రౌండ్ పీఎన్‌జీ లాగా ఉండాలి. ఒకవేళ పీఎన్‌జీ లేకపోయినా మీకు ఆల్మోస్ట్ ఇక్కడ కిందకొస్తే మనకు మీ ఫోటో బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటోని తీసుకొనొచ్చేసి మ్యాజిక్ రిమూవర్ ఇది ఎనేబుల్ చేస్తే ఆటోమేటిక్‌గా మన ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఓకే. సో నేను ఆల్రెడీ ఇక్కడ మనకు పీఎన్‌జీ ఫార్మాట్‌లో ఉంది గనక నాకు నో ప్రాబ్లమ్. ఓకేనా. సో ఈ లెవెల్‌లో ఇంకా నేను కొంచెం జూమ్ తగ్గించేసి కొంచెం నేను ఈ విధంగా పెడుతున్నా. ఇక్కడ పెట్టేసి బ్యాక్ వచ్చేసి లేయర్ మీద టచ్ చేయండి. మీడియా ఆప్షన్‌లోకి వెళ్ళండి. అండ్ సేమ్ దాంతో పాటే ఇక్కడ నేను మేరీ క్రిస్మస్‌కు సంబంధించిన ఒక క్యాప్ ఇమేజ్ అనేది ఇస్తాను. ఓకే. సో ఈ క్యాప్‌ను కూడా మీరు కొంచెం అలా రొటేట్ అయితే చేంజ్ చేసుకొని కరెక్ట్‌గా మన హెడ్ ఉంది కదా! ఆ హెడ్ ఎంతైతే ఉందో ఆ హెడ్‌కు తగినంత మీరైతే యాడ్ అయితే చేసుకోవాలి. ఓకే. సో ఇంకా మనకు కొంచెం నేనైతే చూడొచ్చు పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. ఓకే డన్. సో ఇంకా మీకు కావాలంటే కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్‌లు అయితే చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ నేను పిక్సార్ట్‌లో కూడా చేశాను. ఆ వీడియో కూడా చూడండి. లింక్ డిస్క్రిప్షన్‌లోనే ఉంది. ఓకే. సో కైన్ మాస్టర్ కావాలంటే కైన్ మాస్టర్ చేసుకోండి. పిక్సార్ట్ కావాలంటే పిక్సార్ట్ చేసుకోండి. లేయర్ మీద టచ్ చేయండి. మీడియా ఆప్షన్‌లోకి వెళ్ళండి. అండ్ దాంతో పాటు ఇక్కడ ఒక గోల్డ్ డాట్ అనేది పీఎన్‌జీ ఇస్తాను. ఈ గోల్డ్ డాట్ కూడా సేమ్ టైమ్ బ్లెండింగ్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. అండ్ ద సేమ్ టైమ్ మళ్ళీ ఇక్కడ మనకు స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే. స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. బ్యాక్ సైడ్‌కి వెళ్ళిపోతుంది. మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియా ఆప్షన్‌లోకి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఇంకొక ఇమేజ్ ఇస్తాను. ఈ ఇమేజ్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకొని అండ్ సేమ్ కిందకొస్తే మళ్ళీ బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్‌లోకెళ్ళేసి మనకిక్కడ మనకు స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే. స్క్రీన్ అనే ఆప్షన్‌ను మీరైతే సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఇంకా మనకు జూమ్ అవుట్ చేయండి. ఇంకా కొంచెం పెద్దగా ఈ విధంగా వస్తుంది. సో పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకు క్యాప్షన్ ఉంది కదా! దీని మీద టచ్ చేసి క్యాప్షన్ అండ్ సేవ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్‌గా ఈ యొక్క ఇమేజ్ అయితే సేవ్ అయిపోతుంది. సింపుల్ మన ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంక పోయి మనం గ్యాలరీలో చెక్ చేసుకోండి. ఇమేజ్ అయితే సేవ్ అయిపోయింది. గాయ్స్ ఇంకా ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.